ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం యలమంచిలి నియోజకవర్గంలో రాంబల్లిలో ఈరోజు ఎఫ్ఎఫ్సి అంటే ఇంత మునుపు చెప్పినట్టు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం. దీన్ని ఇప్పుడే మా అధికార యంత్రాంగానికి కూడా చెప్పాను. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఆఫీసర్ల పైన ఉంది. దీనికి కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీది. అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామనారాయణ రెడ్డే బాధ్యుడు. ఆయన్నే బాధ్యత చేస్తున్నా, ఆయన్నే దీనికి చైర్మన్గా పెడుతున్నా. నువ్వు ఇంటికి తిరుగుతావో ఎక్కడికి తిరుగుతావో వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. నేను పార్క్ ఇచ్చా, భూమి ఇచ్చా, కరెంట్ ఇస్తా, నీళ్లు ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా, దారి చూపిస్తా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామనారాయణ రెడ్డి గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఆ పని చేస్తే వీళ్ళు మీకు ఓట్లేస్తారు. అట్లా కాకుండా మీరు కానీ ఇవన్నీ చేయకపోతే మనం ఓట్లు అడిగే అధికారం కూడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఏదైతే నేను చెప్పింది ప్లగ్ అండ్ ప్లే కోసం దగ్గర ఒక్కొక్క పార్క్కి 10 కోట్లు 15 కోట్లు ఇస్తాం. చిన్న చిన్న పార్కులు కూడా పెడుతున్నాం. చిన్న పార్కులు చూస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు నానో పార్కులు ఇస్తున్నాం. కావాలంటే రైతే పారిశ్రామికవేత్త కావచ్చు. రోడ్డు పైన మీ భూమి ఉంటే 40 ఎకరాలు, ఇంకొక 50 ఎకరాలు మీరు తీసుకోండి. మీ 2-3 కలిసి ఒక ప్రైవేట్ పార్కు పెట్టండి. ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ ఇస్తా, మీరే మార్కెట్ చేయండి, మీకు సహకరిస్తా. అందులో వచ్చే డబ్బుల్ని మీరే తీసుకుని మీరు కూడా బాగుపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రైతుల్ని పారిశ్రామికవేత్తలు చేయాలని, రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా, మీ భూమి మీది,